ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ హోలీ టు ఆల్. మీరు ఈ రంగుల పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం హోలీ పండుగకి అయితే ఇవి ఇంకా ఇది ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. బట్ ఇవైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారు. ఈరోజు మనం పైకి వెళ్దామా కిందకి వెళ్దామా కామెంట్ చేసి అయితే చెప్పండి. మరి మీకు కూడా అయితే ఒక్క హోలీ కొడుతున్నాను ప్లీజ్. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మతో అయితే హోలీ ఆడుతున్నాను. ఒకసారి కొట్టి చూపిస్తాను. ఇక ఒకరి తర్వాత ఒకరు హోలీ ఆడడం స్టార్ట్ చేసాం. హోలీ అంటే చిన్నప్పుడే చాలా బాగుండేది. వాటర్తో కలర్స్తో బెలూన్స్ చేసి చాలా వరకు ఒకరి మీద ఒకరు విసిరేసేది. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. అయినా ఓన్లీ కలర్ పూసుకోవడమే, న్యాచురల్ కలర్స్తో చేసుకోవడమే మనకి మంచిది. ఇక పల్విత్ స్టార్ట్ చేశాడు వాటర్తో. దాంతో తీసుకుంటా ట్రై చేయడం. చాలా వరకు పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. మనం కూడా చిన్నప్పుడు చాలా ఆడుకునేది, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎక్కడెక్కడో ఉంటాం కదా ఫ్రెండ్స్, అందరి దగ్గర ఉంటాం కదా. ఆ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతే వేరు, వాళ్ళతో పాటు బాగా ఆడుకునేది. ఇక వీళ్ళు వాటర్లో కలర్స్ కలిపి పంపుతో ఫిల్ చేసి కొట్టుకోవడం అయితే చాలానే చేశారు. మొత్తం తడిచిపోయారు పిల్లలంతా. చాలా హ్యాపీగా వాళ్ళైతే ఎంజాయ్ అయితే చేశారు. పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయకుండా చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక నా పని వీడియో షూట్ చేయడమే సరిపోయింది. వీళ్ళతో ఆడుకోవడం అసలు జరగలేదు. వీళ్ళు ఆడుకుంటుంటే షూట్ చేయడం జరిగింది. ఇక ఈ పిల్లలు పక్కన ఉండే పిల్లలు పల్విత్తో ఆడుకుంటా అని వచ్చి ఇల్లంతా వాటర్ చేసేసి వెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద పని పెట్టారు వీళ్ళు కూడా. మొత్తం గోడలకంతా కలర్స్ రాసి పూసి అలా జరిగిపోయింది. ఇక ఈ పాప ఉంటుంది. ఈ పాప అమ్మకు కూడా అమ్మమ్మ రంగు పూస్తా అని అమ్మకు కూడా పూసేసింది. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇక ఏం జరిగిందంటే పల్విత్ వాళ్ళ డాడీకి పంపుతో వాటర్ కొడతా అంటే తనేమో వద్దు వాటర్ వద్దు అని తను అంటున్నారు. అయినా పల్విత్ ఆగుతాడా? నో, ఆగకుండా కొట్టేస్తూనే ఉన్నాడు. ఇక ఈయన ఏం చేశారు, నువ్వు కూడా కొట్టావు కదా, నేను కూడా రంగు పూస్తాను. ఇద్దరు తండ్రి కొడుకులు రంగు పూసుకోవడం జరిగింది. కానీ చాలా హ్యాపీగా ఆడేసుకున్నారు అందరూ. చాలా వరకు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో చూసేయండి ఎంత ఫాస్ట్గా ఆడుకుంటున్నారో వీళ్ళు. చాలాసేపు వాటర్లోనే ఉండడం జరిగింది. ఆడుకుంటూ మధ్యాహ్నం వరకైనా అయిపోలేదు. 2-3 వరకైనా ఈ ఆట అసలు ఆగలేదు. అందుకే వీడియో అప్లోడ్ చేయడం కూడా లేట్ అయింది. అదంతా అయిపోవాలి, ఆ షూట్స్ అన్ని క్లిప్స్ అన్ని కవర్ చేయాలి, అదంతా జరిగింది. ఇక సాయిబాబా టెంపుల్ దగ్గర ఏం చేశారంటే ఉట్టిలాగా కట్టి దాన్ని హోలీ సందర్భంగా పగలగొట్టడం చేశారు. తను తాడుతో లాగుతుంటే వేరే వాళ్ళందరూ ఉరికొచ్చి ఆ ఉట్టిని పగలగొట్టడం జరిగింది. చాలా రష్ ఉంది అక్కడ. చాలా వరకు చూసే వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. ఇక ఆ రోజు హోలీ పండుగ కదా, నాన్ వెజ్ ఖచ్చితంగా తింటాం. సో ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఈరోజు హోలీ పండుగ కోసం ఈరోజు అయితే మా మమ్మీకి వంట అయితే ఉంది. అందుకోసమే చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చికెన్, రైస్, లెమన్, కర్డ్, this all leaves. Next, go to the cooking. Come. సో పల్విత్ కూడా చాలా వరకు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేశాడు. ఇవన్నీ తీసుకురావడం, ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పడం చాలా వరకు చేశారు. ఇక అంతే చికెన్ బిర్యానీ ఫస్ట్ అయితే మనము మిక్స్ చేసుకోవాలి కదా, అన్నీ వేసి ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని చికెన్కి ఫ్రెష్గా కడిగిన చికెన్ని బౌల్లోనే వేసి అంతా దీన్ని మిక్స్ చేయాలి. ఫస్ట్ మసాలాలతోటి ఫస్ట్ అయితే సాల్ట్ వేసాను. పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము, అందుకే వైట్ లేదు. సో తర్వాత ఇక రొటీన్ ఏముంది మీకు తెలిసిందే, మిర్చి పౌడరు, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత అల్లం, అంతే. చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే రొటీన్గా చేసేసాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నీ ఫస్ట్ ఫ్రెష్గా కడిగిన చికెన్లో ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ వేసి
ఈ ఐటమ్స్ అన్నీ ఉంటేనే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. అందుకే అన్నీ వేస్తేనే బాగుంటుంది. ఏ ఒక్కటి తక్కువైనా బిర్యానీ టేస్ట్గా ఉండదు. ఇప్పుడు నిమ్మకాయ కూడా 1 నిమ్మకాయ పెద్దది పిండేశాను ఆ రసము. అప్పుడు చికెన్ పీస్ కొంచెం పులుపుగా వస్తూ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అందుకే. ఇక తర్వాత కర్డ్ ఎందుకు వేస్తామంటే మనకి గ్రేవీలాగా రావడానికి. ఎందుకంటే చికెన్ బిర్యానీలో చికెన్ ఉడకాలని వాటర్ పోయాం కదా, దీనివల్ల కొంచెం గ్రేవీ వస్తుందని పెరుగు, నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపేస్తాము. తర్వాత పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని వేసిన తర్వాత ఆయిల్ కూడా ఇందులోనే పోయాలి. ఆయిల్ పోసి ఇవన్నీ మిక్స్ చేసి ఒక 1/2 అవర్ వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు మనము పక్కన పెట్టేసుకుంటే ఈ మసాలా అంతా, ఈ పెరుగు, నిమ్మకాయ రసం, ఈ మసాలా అంతా చికెన్ పీస్లకి పట్టేస్తుంది. అప్పుడు మనకి ఇంకా టేస్టీగా వస్తుంది, పీస్ అనేది మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని మనం ఇంకా దీనికి రైస్ కావాలి కదా, ఆ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. వేరే బౌల్లో రైస్ పెట్టేసి దాంట్లో కూడా కొన్ని బగారా లీవ్స్, లవంగాలు వేసి అది అయితే ఉడికిస్తున్నాను. రైస్ అక్కడ ఉడికేస్తుంది, ఇక్కడ చికెన్ కూడా ఉడికేస్తూ ఉంది, తుక్క అవుతూ ఉంది. మటన్ కంటే చికెన్ తొందరగా అయిపోతుంది, తొందరగా బాయిల్ అవుతుంది. సో హోలీ పండుగ కాబట్టి నాన్ వెజ్ చేసుకోవాలని ఉంటుంది కదా, అందుకే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. సో చికెన్ కూడా ఉడికిపోయింది, అటు రైస్ కూడా 50% ఉడికిన తర్వాత అది వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు ఉండద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది రైస్. ఇప్పుడు ఇందులో కూడా ఉడికేస్తుంది కదా, అందుకే ఆ రైస్ తీసుకొని దీంట్లో వేయడం జరుగుతుంది. అంతే, ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే చికెన్ బిర్యానీ. సో చూసేయండి. ఆనియన్ డీప్ ఫ్రై చేసేసుకున్నాను కదా, అవి మిడిల్లో కూడా వేసాను కానీ షూట్ చేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసేటప్పుడు మళ్ళీ తీసాను. సో ఫ్రై చేసి అసలు యాక్చువల్గా ఏమున్నా లేకున్నా లాస్ట్ డీప్ ఫ్రై ఆనియన్స్ మాత్రం ఉంటేనే మనకి ఆ బిర్యానీ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఆఫ్టర్ పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసేసా. సో హోలీ పండుగ రోజు చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్, హ్యాపీ హోలీ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.